నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్రుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఆదిత్యాది నవగ్రహాలకు కలుస్తూ ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే మనం ఈ మాసం గోచార ఫలితాలను తెలుసుకుందాం. మార్చి 2026 గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఈ మార్చికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సగం మాసం వరకు సనాతన ధర్మంలో మనం చెప్పుకున్నటువంటి మన పండగ, మన తొలి సంవత్సరాది ఏదైతే ఉందో, తొలి ఉగాది ఏదైతే ఉందో అక్కడి నుండి చెప్పుకోవాల్సినటువంటి పంచాంగం, అక్కడి నుండి వినవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఈ మార్చి మాసానికి వచ్చేసరికి ఒక 15 రోజుల వరకు దాదాపుగా 19వ తారీఖు ఉగాది వస్తుంది కాబట్టి అక్కడి వరకు విశ్వావసు నామ సంవత్సర ఫలితాల్లో ఉండి ఆ తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతుంది. ఇది కాస్త 2 అంటే కొత్త పాత 2 సంవత్సరాలను కలుపుతూ ఉన్నటువంటి మాసంగా మనం ఈ మార్చి మాసాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ మాసానికి కనుక గోచార ఫలితాలను తెలుసుకునేటప్పుడు అసలు గోచారంలో మనకు ఉండవలసినటువంటి గ్రహస్థితి ఈ మాసంలో మరి ఎలా ఉంది, ప్రారంభంలో ఎలా ఉంది, చివరిలో ఏదైనా మార్పు ఉందా అని కనుక చూసినట్టయితే ముందుగా ఇందులో మనకి కుంభరాశిలో మొన్నటి వరకు మనకు తెలుసు అధిక గ్రహాలు అక్కడ ఉన్నటువంటి సంగతి. 15 వరకు రవి అందులోనే ఉంటాడు, రాహు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇక మీనరాశిలోకి వస్తే మరి మీనరాశిలో మనకి శుక్రుడు, శని ఇద్దరు అక్కడ ఉంటారు. మనకి గ్రహాల తేడా కూడా మనకు కనిపిస్తుంది. శుక్రగ్రహానికి వచ్చేసరికి ఆయనకు ఉచ్చస్థానమైనటువంటి స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇక గురువు మిథునంలో ఉంటాడు. ఇది మనకు కనపడుతుంటే ఇక మరొక గ్రహం కేతు సింహరాశిలో ఉంటాడు. ఇది మనకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయని. చంద్రుడు ప్రారంభంలో అయితే మనకి కర్కాటకంలోనే ప్రారంభమవుతాడు. సరే, మరి ఈ రకంగా ఉన్నటువంటి గ్రహాలు ఇలా ఉన్నప్పుడు మరి ఒక్కొక్క అంటే 12 రాశుల వారికి గోచార ఫలితం ఎలా ఉంటుంది, ఈ గోచార ఫలితం వల్ల ఈ నెల రోజులు ఈ మాసం అంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, పరిహారాలు ఏంటి, లేదా మనం ఉన్నటువంటి అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పుడు మనం ఇంకా అభివృద్ధి కోసం చేయవలసినటువంటి పనులేంటి, ఇలా మనం చూసుకోవడానికి. నిజంగా జాతకంలో చెప్పినట్టు జరుగుతుందా? అసలు జాతకాలు ఇంతమంది చెప్తున్నారు, మరి అందరి జీవితాలు చూస్తే బయట ఇలా ఉన్నాయి అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. నిజానికి జాతకం అంటే జాతకం మనకు తెలుసు కాబట్టి ఈ జాతకంలో జరిగినట్టు ఇలాగే జరుగుతుందని జన్మ జాతకం వల్ల కానీ మీరు గోచార రీత్యా కానీ నిజంగా చెప్పడం అనేటువంటిది అంత సులభమైనటువంటిది కాదు, అది నిజమైనటువంటిది కాదు. ఎందుకు అంటే మనకు గోచార ఫలితం ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తట్టుకోవడానికి ఓ సహాయం చేసేటువంటిది, ఆ కష్టాన్ని తప్పుకొని కొద్దిగా ముందుకు వెళ్ళడానికి మనకు కావాల్సినటువంటి ఒక చేయూతనిచ్చేటువంటి ఒక మార్గదర్శనం చేసేటువంటిదే. అలాగా జాతకం కూడా అంతే. మనం ముందు తెలుసుకోవడం ఎందుకు అంటే ఈ కష్టం రాబోతుంది కాబట్టి ఇలా ఉండకండి. ఆ కష్టం ఎందుకు వస్తుంది? నీ దురుస్తనం వల్ల రావచ్చు, లేదు కుజుడు ఉన్నాడు కాబట్టి నీ తొందరపాటుతనంలో రావచ్చు. ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ తొందరపాటును తగ్గించుకోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడడం, ఈ విషయాల వల్ల ఉంటుంది. కాబట్టి జాతకం అనేది ప్రతి మాసం తెలుసుకోవాల్సిందే. గోచార రీత్యా ఎలాంటి మార్పులు ఉన్నాయి, మనం ఏం మార్పులు తర్వాత ఏ రకంగా ఏ దేవతానుగ్రహం కావాలి మనకు, ఏ గ్రహానుగ్రహం కావాలి అన్నది తెలుసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందే. అలా మరి ఈ మార్చి మాసంలో ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నెమ్మదిగా చూద్దాం. తదుపరి రాశి వృషభ రాశి వారికి మార్చి నెల ఫలితాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ రాశి వారికి నిజంగా చెప్పాలంటే ఈసారి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం ఉంటుంది అనొచ్చు.
లేదు ఏ పని చేసినా కూడా ఈ పనిలో ఓటమి అనేటువంటిది చూడరు అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా ఇంతకుముందు శత్రువులు లాంటి వాళ్ళు ఉన్నారు, శత్రుత్వంతో ఉన్నారు అంటే కూడా ఆ శత్రుత్వం తొలగిపోవడం కానీ, లేదా ఆ శత్రువుల మీద విజయం జరగడం కానీ కల్పిస్తూ ఉంటుంది. బంధువులతో ఆప్యాయత, అనురాగం లేకపోతే మంచి సహకారం లభించేటువంటి స్థితి ఉంటుంది. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతానంతో సక్రమమైనటువంటి సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఆ రకంగా మనం గనుక చేస్తే ఉద్యోగ, వ్యాపారాల్లో ఎలాంటి మార్పు లేకుండా చక్కగా పైవైపు, ముందు వైపు నడిచేటువంటి, ఉన్నతం వైపు ఎదిగేటువంటి స్థితి కనిపిస్తుంది ఉద్యోగ, వ్యాపారాలలో. అలాగే మనం ఏ పని చేపట్టాలని ఒక ఆలోచన, ప్రణాళిక గనక మనకుంటే ఆ ప్రణాళిక ముందుకు చక్కగా వెళ్తుంది. తప్పనిసరిగా అది మనం అంటే ఒక భూమి కొందామనుకున్నాం. ఆలోచన సహకరిస్తుంది. డబ్బు మనకి అక్కడ కేంద్రీకృతం అవుతుంది. ఇలాగా ఒక్కొక్కటి సహకరించే విధంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో గనుక చూస్తే సంతానంకి వారి చదువు విషయంలో గానీ, చదువుతున్నటువంటి చదువుల్లో ఉత్తీర్ణత గానీ, లేదు ఇప్పటికే చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగ విషయాల్లో గానీ, లేదు వివాహ ప్రయత్నాలు సంతానం కోసం చేస్తే వివాహ ప్రయత్నాలు గానీ, సంతానానికి సంతానం కానీ, ఈ ఏ విషయాల్లోనైనా అంటే ఒకరికి చిన్న పిల్లలు ఉండొచ్చు, ఒకరికి పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఇంకొకరికి పెళ్ళికి ఎదిగిన వాళ్ళు ఉండొచ్చు. ఎవరికైనా సరే ఈ సంతాన విషయంలో చక్కటి అనుకూలమైనటువంటి విజయం పొందేటువంటి స్థితి వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే రకంగా ఆరోగ్య స్థితి గనుక మనం ఆలోచించినట్టయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా అంటే ఈ మాసంలో మీకు ఇబ్బంది వస్తుంది, ఆరోగ్యం ఏదో ఇబ్బందో కలిగిస్తుంది అన్నది ఏమి ఉండదు. కాస్త ఒక్కటి గొంతులో కొద్దిగా మార్పులాగా మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే అది వాతావరణ మార్పులాగా కానీ, ఇంకేదన్నా ఉండడం వల్ల కాస్త ఆ చిన్న అది అంటే జలుబు, దగ్గు ఈ ముఖ్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది తప్ప, అంతకు మించి పెద్ద అనారోగ్యాలు రావడం కానీ, హాస్పిటలైజ్డ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా హాయిగా ఉంటారు. ఈ మాసం అంతా కూడా అలాగే ఉంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం కదా! అంటే ఇది గ్రహాల యొక్క తత్వం ఒక్కటే కాదు. మనకు కూడా జన్మజాతకంలో ఉన్నటువంటి అంతకుముందే ఉన్నటువంటి గ్రహాల ఉపస్థితి వల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న దశ, అంతర్దశల మూలంగా కూడా కావచ్చు. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో అలాగ మాకు జరగలేదండి, లేదు అలాగంటే బాగా జరిగిందండి, లేదు అలా చెప్పారు గానీ ఇలా జరిగిందండి అనే మాటలు వింటుంటాం కాబట్టి దానికి కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా మనకు జన్మజాతకంలో మనకు నడుస్తున్నటువంటి మంచి యోగించే గ్రహాలు మనకు అనుకూలంగా ఉండేవి ఉండవచ్చు. లేదా నడుస్తున్నటువంటి దశ, అంతర్దశలు చాలా బాగా ప్రభావితం చేసేటువంటివిగా ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క యుతుల వల్ల గానీ, గ్రహాల యొక్క దృష్టుల వల్ల గానీ కొన్ని మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఈ మార్పులు జరిగినప్పుడు మనకు అంతా ఉన్నా కాస్త పట్టించుకున్నప్పుడు తెలియకపోవచ్చేమో కానీ, మన భవిష్యత్తుకు పునాది వేసేటువంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టుగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏం చేయాలి? అంటే ఏమీ లేదండి. అసలు మనకు శాస్త్ర ప్రకారంగా కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ కూడా దేవతానుగ్రహం పొందాలి అంటే ఇష్టదేవత ఆర్ లేదు అంటే కులదేవత. ఈ మీ ఇష్టదేవతను గానీ, కులదేవతను గానీ ఆరాధించేటువంటి పద్ధతి ఉంటుంది. ఆరాధించే పద్ధతి అంటే ప్రతినిత్యం మనం ప్రతినిత్యం కొంతమందైతే ప్రతి క్షణం కూడా నామస్మరణ చేయడం అనేటువంటిది ఉంటుంది. అది చాలా శుభం. ఎలాంటి అవాంతరాలున్నా, ఎలాంటి కష్టాలున్నా అవి చక్కగా విడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు సరే మన పనులు ఒత్తిళ్ళ వల్ల గానీ, సమయానుకూలంగా మనం చేయడం, ఏదో దీపం పెడతాం, వెళ్ళిపోతాం అన్నప్పుడు కులదేవతను, ఇష్టదేవతను ఆరాధించేటువంటి విషయంలో చాలా వరకు పెద్దలు చెప్పినటువంటి మాట అందరికీ సమ్మతమైనటువంటి మాట ఏంటంటే, మనం ఇష్టదేవత ఆరాధన గానీ, కులదేవత ఆరాధన గానీ మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఒక 3 నెలలకొకసారి మనం ఆరాధన చేయడం. అంటే ఆరాధన చేయడం అంటే ఇంట్లో ప్రత్యేక పూజ చేయడం. మనం నలుగురిని పిలుసుకొని, లేదు ఒక హోమము ఇలాంటివి ఏదైనా సరే మనం లేదు ఆ పేరు మీద దానం, ధర్మం చేయడం అనేటువంటిది ఒక పద్ధతి. ఇది గనక చేసినట్టయితే ఎంత క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైనటువంటి గ్రహ సంచారం ఉన్నప్పటికి కూడా ఏ కష్టం కలగకుండా ఉంటుంది. ఇక ఈ నెలకు కనుక మనం ఆలోచించినట్టయితే, ఈ నెలలో ప్రత్యేకించి మనము ఆహ్, పూజించవలసినటువంటిది, ఆరాధించవలసింది ఎవరిది అంటే, ఇది వసంత ఋతువు వస్తుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి రాబోయేటువంటి చైత్ర నవరాత్రులు వస్తున్నాయి గనక ఆ విష్ణుమూర్తి ఆరాధన లేకపోతే ప్రత్యేకించి రామనామము, రామనామ జపం. ఉట్టి శ్రీరామ రామ రామేతి అని అనుకుంటే చాలు. ఏ కష్టం ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, మనం ముఖ్యంగా ముఖ్యమైన పనులు ఏవైనా చేయాలి అనుకుని, వాటిని ప్రారంభించాలి, నాకు బాలేదు అనుకున్న వారు ఎవరైనా సరే, మీరు ఆపదామపహర్తారం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని దండం పెట్టుకొని ప్రారంభం చేయండి. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అందరూ ఆనందంగా ఈ నెలను కూడా మనం గడపొచ్చు అని చెప్పొచ్చండి. నమస్తే.